ఈ యొక్క మహా కిసాన్ మేళాను ఏర్పాటు చేసినటువంటి మన ఏషియన్ పీజీపీఆర్ సంస్థ ఫౌండర్ గారు ఎంఎస్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులకి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నల్లమల శ్రీనివాసరావు గారికి, రైతు నేస్తం ఫౌండర్ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మన పాలేకర్ గారి పద్ధతిని అనుసరిస్తూ ప్రచారకర్తగా ఉన్నటువంటి మన విజయరామ్ సార్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జగదీష్ రెడ్డి అన్నకి, అనిత గారికి, తర్వాత మన గౌరీ శంకర్ సార్కి, రాజు గారికి, అందరికీ నా యొక్క నమస్కారాలండి. వేదిక ముందు ఉన్నటువంటి రైతు సోదరి మనకి నా యొక్క నమస్కారాలు. అయితే నా పేరు సునంద. నేను వ్యవసాయంలోకి వచ్చింది దేనికి అంటే మా ఇంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం. మా ఇంటి అనారోగ్య బాగా పడిపోతుంది, మా పిల్లల అనారోగ్యంతో చిన్న వాతావరణ మార్పులు వచ్చిన బ్లడ్ ఇన్ఫెక్షన్, ఏదో ఫీవర్, ఎప్పుడు ప్రతి నెల హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు గమనించింది ఏంటి అంటే మన శరీరంలోకి ఏది వెళ్తుందో మన ఆరోగ్యాన్ని అదే రిఫ్లెక్ట్ చేస్తుందని గమనించడం జరిగింది. అప్పుడు ఎక్కడైనా ఏమైనా కొనాలంటే ఒక షాప్ లో ఒకటి కూరగాయలు ఇంకో దగ్గర ఇలా కష్టం అనిపించింది. మేము వ్యవసాయం స్టార్ట్ చేయాలన్నప్పుడు అంటే రిటైర్మెంట్ తో వ్యవసాయం అనుకున్నాం. మా వారికి నాకు ఇద్దరికి వ్యవసాయం మీద చాలా ఇంట్రెస్ట్ తోటి మేము సిటీలో ఉన్నప్పుడు వ్యవసాయానికి ముందు సండే సాటర్డే వస్తే కానీ అప్పుడు ఎవరో ఒకరి ఫామ్ దగ్గరికి వెళ్ళి అలా నేర్చుకోవడము, వారి అనుభవాలు తెలుసుకోవడం, అలా కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది. కానీ ఇంకా అది కాస్త ఎందుకు ఏంటి అని తిరిగినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ చేద్దాము సిటీ అవుట్స్కట్స్ లో లీజ్ తీసుకొని అన్నప్పుడు కరోనా లాక్డౌన్ రావడం, అప్పుడు ఇంకా అక్కడ ఇక్కడ ఎందుకు మన వ్యవసాయ భూమిలోనే చేసుకోవచ్చు కదా అని ఊరికెళ్ళి వ్యవసాయం స్టార్ట్ చేయడం జరిగింది. అందరికిలాగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా మంది పొద్దున్నే చాలా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారండి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను సమాధానం చెప్తాను. అయితే అలా స్టార్ట్ చేసినప్పుడు నేను ఇక్కడ అన్ని తిరిగినప్పుడు వేరు, పుస్తకాల్లో చదివింది వేరు, ట్రైనింగ్స్ లో మనం నేర్చుకున్నది వేరు. కానీ రియాలిటీ షోకి వెళ్తే మనం అక్కడ వ్యవసాయం స్టార్ట్ చేయాలన్నప్పుడు చిన్నప్పటి నుండి హాస్టల్లో చదవడం, అసలు వ్యవసాయం మీద ఎటువంటి అనుభవం లేదు. అయితే ఊరికి వెళ్ళడం వల్ల మాకు అక్కడ అత్త మామగారు వ్యవసాయ రంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర అంటే భూమిని ఎలా దున్నాలి, విత్తనం ఎలా వేయాలి, ఆ విత్తనం వేయాలంటే భూమిలో తేమ శాతం ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా అక్కడ నేర్చుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటి, మనమేమో ప్రకృతి వ్యవసాయంలో గడ్డి మందులు కొట్టద్దు. అయితే గడ్డి మందులు కొట్టుకోవద్దు అంటే మనం అందరూ వేసేదానికి విభిన్నంగా వేయాలి. అందరేమో చాలా దగ్గరగా విత్తనాలు చల్లేస్తారు, అభివృద్ధి చేస్తారు. కానీ అలా పద్ధతి కాదు అని సాల పద్ధతిలో గొర్రుతో విత్తుకోవడం, ఆ మధ్యలో దంతెతో దున్నుకోవడం, కలుపు తీసుకోవడం అలా చేసాం. అప్పుడు మాకు ఇక అక్కడ లోకల్లో వేసే పంటలు వేసాము, మళ్ళీ కంది వేసాము, కందిలో అంతర పంటలుగా మిల్లెట్స్ 3 రకాలు వేసాము, మళ్ళీ దేశవాళీ వరి విత్తనాలు 5 రకాలు వేసాము. ఎటువంటి అనుభవం లేదు, కానీ ఒకేసారి 8 ఎకరాల్లో స్టార్ట్ చేసాం. అయితే ఏంటి ఎట్లా అంటే అన్ని బాగానే ఉంది, మంచిగానే వస్తుంది. ఇంతకు ముందు సార్ వాళ్ళు అందరు చెప్పినట్లు డాక్టర్స్ గారు, సైంటిస్టులు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ మట్టిని పట్టుకోవాలి అంటేనే ఇప్పుడు అసలు ఊర్లోకి పిల్లలు సెలవులకు వెళ్తారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా నేను గమనించింది ఏంటంటే ఊర్లో వ్యవసాయం చేసినప్పుడు పిల్లలు మట్టిలో కానీ వ్యవసాయ భూమిలో కానీ వెళ్ళి ఆడితే మట్టి అవుతుంది, డస్ట్ అంటారు. ఆ మట్టిలోని పుట్టిన చనిపోయిన తర్వాత కలిసేది మట్టిలోనే. డస్ట్ అంటే ఇక మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, వాటి ఖర్చు అవన్నీ మనకు అంటే ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు అందరూ పిట్టలాగా రావట్లేదు. పొద్దున అడుగుతా ఉన్నారు, మేము ఏ కంపెనీని వాడాలి, ఏ మందులు వాడాలి, ఏది సరైనది అని. అంటే మనకి ఎన్నో పద్ధతులు ఉన్నాయండి. ప్రకృతి వ్యవసాయ కర్తలు ఎంతో మంది మనకు ఎన్నో బాటలు వేశారు, ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అంటే ఇప్పుడు వ్యవసాయం చేయడానికి వచ్చేటప్పుడు యువకులు కూడా ఏదో కొన్ని వీడియోలు చూసి ఇంత లాభం వస్తుంది, అంత లాభం వస్తుంది అనే అపోహలతో రాకుండా ఏంటి ఇప్పుడు జాబ్కి వెళ్ళాలంటే ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకుంటాము, మనకు అంటే కొద్దిసేపు ఒక రోజులో కొద్దిసేపు వెళ్ళి జీతం తీసుకోవాలంటేనే అంతగానే ట్రైనింగ్ తీసుకొని వస్తాం. అలాంటిది మనము మన భూమిలో మన సొంతంగా వ్యవసాయం చేసుకోవాలంటే ఇంకెంత ట్రైనింగ్ తీసుకోవాలి, ఇంకెన్ని విషయాలు దాని గురించి అధ్యయనం చేయాలి అన్నది నా క్వశ్చన్. ఒకసారి ఆలోచించండి. తర్వాత పెద్దలు మీ పిల్లలు వ్యవసాయం చేస్తా అంటే మీరు వద్దనడంలో ఒక అర్థం ఉంది, కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకు అంటే వ్యవసాయంలో అన్ని పద్ధతులను తీసుకొని ప్రకృతి వ్యవసాయంలో గన్ షాట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. కొన్ని మోడల్స్ సార్ చెప్తా ఉన్నారు, అలాంటివన్నీ చూడండి, ట్రై చేయండి. నేను వ్యవసాయం చేసేదాన్ని 8 ఎకరాల నుంచి 15 ఎకరాలు, తర్వాత 25 ఎకరాలు, తర్వాత వచ్చేసి అప్పుడు చేస్తున్నప్పుడు నా దగ్గరికి కొందరు పెద్దవాళ్ళు వచ్చి అమ్మ అంటే మేము ఈ వ్యవసాయం చేస్తున్న క్రమంలో మా వస్తువులు మేము అమ్ముకోవడం కోసం అంటే ఇందాక వెంకటేశ్వరరావు సార్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళే అంటే
వాళ్ళు విలువలు జోడించి ఫుడ్ ప్రాసెసింగ్ చేసి అమ్ముకుంటేనే వాళ్ళు లాభాల సాటిలో ఉంటారు. వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం వస్తుంది. రైతులు వ్యాపారవేత్తలుగా మారితేనే మీకు మంచి లాభం ఉంటుంది అని చెప్పడం జరిగింది. దానికోసం మేము ఏం చేసాము అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. అంటే అది కూడా ఎందుకు స్టార్ట్ చేసాము, ఇలా మాకు మా వస్తువులు అమ్ముకోవడానికి అది యూజ్ అవుతుందని అప్పుడు అనుకోలేదు. ఒక మంచి పని కోసం, అంటే మనం మందులు లేకుండా ఇంత మంచి పంటలు పండుతున్నాయి, మేము అన్ని కూడా ఇంటర్ క్రాప్ వేసాం, చాలా ఎక్సలెంట్ వచ్చాయి, అన్ని పద్ధతులు వాడుకున్నాం, పురుగు కూడా గంటాటే చనిపోయేటట్లు మనం స్ప్రేస్ చేసుకున్నాం. అంత మంచి పద్ధతులు ఉన్నప్పుడు రైతులకి తెలియజెప్పాలి అని పురుగు చనిపోక ముందు పురుగు ఉన్నప్పుడు ఆ ఫోటో తీసాం. స్ప్రే చేసిన తర్వాత పురుగు చనిపోయిన తర్వాత వీడియో చేసి ఆ వీడియో రూపంలో ప్రతి ఒక్కటి నేను అప్లోడ్ చేయడం జరిగింది. అదేమైంది, అది కాస్త నాకు మార్కెటింగ్ అంటే వీళ్ళు నిజంగానే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అని అందరికీ నమ్మకం తీసుకొచ్చి మేము ఎక్కడో మారుమూల గ్రామంలో ఆదిలాబాద్ మహారాష్ట్ర బార్డర్ అక్కడ చేసిన ప్రతి ఒక్క వస్తువు అక్కడ అమ్మలేదండి. మేము 1 ఎకరాల్లో పండించిన ప్రతిదీ కూడా మేము సోషల్ మీడియాని మాధ్యమంగా చేసుకొని ప్రతిదీ డైరెక్ట్ గా కన్స్యూమర్ కి అమ్మడం జరిగింది. కుసుమలు వేసాము. కుసుమలు ఇప్పుడు ఎవ్వరు వేయట్లేదు. మా వారికి అక్కడ చిన్నప్పుడు వేసేవాళ్ళంట, అది గుర్తుంది. అదే పనిగా మేము యూనివర్సిటీకి వెళ్ళి సీడ్ తీసుకొని వేసి ప్రతి ఒక్కటి దీనికి ముళ్ళులు ఉంటాయి, ఇలా చేయాలి, ఇలా వేసుకోవాలి, ఈ టైంలో వేసుకోవాలి, దాని యాజమాన్య పద్ధతులు, తర్వాత అది హార్వెస్ట్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి, చేసిన తర్వాత ఆయిల్ ఎట్లా పట్టిస్తున్నాము, ఆ ఆయిల్లో ఏమి మనకు మంచి చేసేవి ఏమున్నాయి, అవన్నీ నేను తెలుసుకొని నేర్చుకొని, ఎందుకంటే ఇప్పుడు మేము ఇలా చేసాము తీసుకోండి కొనండి అంటే ఎవరు కొనరు. దాంట్లో ఏమున్నాయి ఎట్లా పండించాము అని చెప్పినప్పుడే ఆ యొక్క కస్టమర్ కూడా అయ్యో ఇన్ని లాభాలు ఉన్నాయి, ఇంత ఇప్పుడు మనం తింటున్న ఆయిల్ అంతా వేస్ట్ చెత్త అని చెప్పచ్చు. మనం అప్పట్లో ఎట్లుండే వాళ్ళు, ప్రతి ఒక్కరు ఇంటర్ క్రాప్ అన్ని పల్లీలు వేసేవాళ్ళు, పల్లీలు మళ్ళీ అంతర్ పంటగా నువ్వులు వేసేవాళ్ళు, తర్వాత బొబ్బెర్లు, పెసర్లు, ఆముదాలు, తర్వాత కందులు, అన్ని ప్రతి ఒక్కటి ఆ యొక్క 4 నెలల పంటలు అన్ని ఇంట్లో కావాల్సిన పప్పు దినుసులు, నూనె గింజలు, పోపు దినుసులు అన్ని పండించుకునేవాళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో సెలవులకు పోయినప్పుడు చూసేదాన్ని. తర్వాత మళ్ళీ రాగులు, అన్ని పసుపు, ఇంట్లో కావాల్సిన కూరగాయలు పండించుకొని ఎక్కువైతే అక్కడ బయట పెడితే ఊర్లో వాళ్ళందరూ వచ్చి తీసుకుపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు రైతు పరిస్థితి ఏంటి, ఇప్పుడు మాకు వస్తారు పని చేయడానికి దగ్గర ఊర్లో వాళ్ళు, మేడం మీరు తొందరగా వెళ్ళిపోవాలమ్మా మాకు టైం అయిపోతుంది అంటారు. ఎందుకమ్మా అని అడుగుతా. మాకు కూరగాయలు తొందరగా పండిస్తారు, బయట పెడతారు, అవి సాయంత్రం మళ్ళీ మీ ఇళ్ళ లోపల అయిపోతాయి అంటే. ఇక్కడ చూసుకోండి అందరూ రైతులే. ఎంత దుస్థితి వచ్చింది. మనకు తినే టమాటా పచ్చిమిర్చి కోసం కూడా మనకు పండించుకోవడానికి స్థలం ఉంది, అన్ని తెలుసు, నీళ్ళు ఉన్నాయి, మట్టి ఉంది, భూమి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మన ఒక ఏమంటారు అది మన చేతగానితనం అనుకోవచ్చా, లేకపోతే ఇంకేమనుకోవచ్చు, అందరూ మోనోక్రాప్, అందరూ ఒకటే పంట. వరి అంటే వరి, లేదు పత్తి అంటే పత్తి, మిర్చి అంటే మిర్చి, దాంట్లో కావాల్సిన కూడా అన్ని వేసుకుంటే అప్పుడు ఎందుకు వేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు, తినడానికి కావాలి అన్ని కావాలని వాళ్ళని పిచ్చోళ్ళు కాదు వేసింది. వాళ్ళు ఎందుకు వేశారు అంటే బయోడైవర్సిటీ కోసం. అంటే అప్పుడు తేనెటీగలు అన్ని బాగా వచ్చాయి, పరపరాగ సంపర్కం జరిగేది. తర్వాత ఏంటి, మిత్ర పురుగులు వచ్చేవి, శత్రు పురుగులు తినేసేటివి, పిట్టలు వచ్చి వాటి మీద ఊళ్ళు స్థావరాలు పెట్టుకునేవి, అప్పుడు ఆ కీటకాలను తినేసేవి. అంటే ఇంత సైన్స్ వాళ్ళకు తెలియకుండానే చేశారు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఓల్డ్ అప్పుడు పాత పద్ధతులు అంటే అవుట్డేటెడ్ అని కొట్టి పడేస్తున్నాం. కానీ ఇంతకుముందు సార్ చెప్పడం జరిగింది, సుబ్బారెడ్డి గారు సార్ అనుకుంటా, పాత ప్లస్ కొత్త రెండు కలుపుకొని మనం ఆలోచించి దానికి తగ్గట్లు వ్యవసాయం చేసుకుంటేనే సక్సెస్ అవుతాం. ఈవెన్ కెమికల్ కానీ న్యాచురల్ అంటే ప్రకృతి వ్యవసాయం కానీ ఈ 2 పద్ధతులు కలుపుకొని, ఇప్పుడు నేను వ్యవసాయంలోకి వెళ్ళిన ఎటువంటి అనుభవం లేదు, కానీ ఇప్పుడు అన్ని ఎకరాలన్నీ నేను ఎలా చేయగలుగుతున్నాను, మా వారు స్టిల్ తను వర్కింగ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ, నేను ఇంకా పిల్లల్ని చూసుకుంటూ యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటూ, నేను పండించినవి సొంతంగా అమ్ముకుంటూ, బయో ప్రోడక్ట్స్ ఏది ఎట్లా అని చేసుకొని చూసుకుంటూ, మళ్ళీ ఎంతో మందికి ఇప్పుడు మా ఫామ్ కి ఇప్పుడు ప్రజెంట్ 5 మంది ఉన్నారు. అంటే మేడం మేము వస్తాము, చూస్తాము, నేర్చుకుంటామని చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. నా తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్ సార్, ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓస్ కానీ ఎవరికైనా, ఎందుకు అంటే నేను ఒక కసిగా చేస్తున్నాను. నేను ఫార్మింగ్ లోకి మా ఇంటి ఆరోగ్యం కోసం వచ్చాను. కానీ నేను చదివింది ఎంఎస్సీ కెమిస్ట్రీ, బిఎస్సీ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ. నాకు తెలియదు అప్పుడు అది ఎందుకు చదివానో ఏమో, కానీ అవన్నీ నాకు ఇప్పుడు అవసరం అవుతున్నాయి నేను చేసే వ్యవసాయ రంగంలో. నా ద్వారా ఇప్పుడు అందరూ అడుగుతున్నారు ఎలా చేయాలి ఏంటి, యూత్ కూడా ప్రతిరోజు ఫోన్ చేస్తాం. బట్ దానికి కానీ నేను ఇప్పుడు అప్పుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఏంటి అంటే, ప్రతిరోజు నేను చేసేటువంటిది భూమి దున్నడం నుంచి, భూమి సారవంతం చేసుకోవడం నుంచి లాస్ట్ క్రాప్ అన్ని దశల్లోనూ ప్రతి ఒక్కటి వీడియో రూపంలో, ప్రతి పంట గురించి, ఒకవేళ ఏదైనా పెస్ట్ వచ్చినా లేదా డిసీజ్ అంటే ఏదన్నా దానికి రోగం వచ్చినా లేదా పురుగు వచ్చినా ఎలా అధిగమించాలి, ఏం స్ప్రే చేసుకోవాలి, స్ప్రే చేసుకునేటప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి, తర్వాత
హార్వెస్ట్ చేసేటప్పుడు ఎలా చేయాలి, అలాంటి పద్ధతులన్నీ కూడా సునందనం న్యాచురల్ ఫార్మ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కటి గైడెన్స్ ఇచ్చుకుంటూ ఇప్పుడు అది ఒక మంచి వేదికగా అంటే కొత్తగా వ్యవసాయం చేయాలన్న వాళ్ళందరూ కూడా నేర్చుకోవచ్చు. ఆకుకూరలు అయితే ఎలా చేయాలి, చలికాలంలో అయితే ఎక్కువ దిగుబడి రావాలంటే ఏం చేయాలి, తొందరగా పెరగాలంటే ఏం చేయాలి, ప్రతి ఒక్కటి మేము ఎప్పుడు వ్యవసాయం చేసినా కానీ తోటలోనే అక్కడే ఉంటామండి. ఎందుకంటే ఎక్కడో ఉండము. ఎక్కడో ఉంటే మనం ప్రతి వ్యవసాయం అనేది మన చిన్న కన్న పిల్ల లాంటిది. మనం చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటామో అంతకన్నా ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటేనే మనం వ్యవసాయంలో సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు భూతాపం పెరిగిపోతుంది. దీని అన్నిటికీ సొల్యూషన్ ప్రకృతి వ్యవసాయం మాత్రమే. అది కూడా ఏంటి, మన కంటికి కనిపించినటువంటి ఆ యొక్క సూక్ష్మజీవులు, మైక్రోబ్స్ అంటాం కదా, ఆ మట్టిలో ఉండి ఈ యొక్క టోటల్ యూనివర్స్ విశ్వాన్ని మొత్తం నడిపిస్తున్నాయి. అది ఎంతమంది గమనించగలరు? కానీ మనం అనవసరంగా చేసేటువంటి విచ్చలవిడిగా వాడేటువంటి ఈ యొక్క కెమికల్స్ వల్ల అన్ని పొల్యూషన్ అవుతున్నాయి. ఈ యొక్క పంచభూతాలను నడిపిస్తున్నది ఆ కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవులు మాత్రమే. కానీ వాటిని అసలు లేకుండా మనం చంపేస్తున్నాం. అందుకే ఈ యొక్క వాతావరణంలో యొక్క పంచభూతాలలో ఇంత మార్పులు, పెను మార్పులు. దీన్ని భూతాపం తగ్గించాలన్నా, ఈ యొక్క అధిక వర్షాలు, ఫ్లడ్ని అంటే ఎక్కువ వరదలు ఏది తగ్గించాలన్నా ప్రకృతి వ్యవసాయం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ అది కొంచెం మనసులో ఇప్పుడు కెమికల్ ఫార్మర్స్ చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు, మేడం మా పురుగు అస్సలు కంట్రోల్ కావట్లేదు, ఎన్ని వేల రూపాయల కెమికల్స్ వచ్చినా కంట్రోల్ కావట్లేదు. కావు ఎందుకంటే ఎట్లయితాయి కానీ కావు. కానీ ఎందుకంటే అవి కూడా వాటి రెసిస్టెన్స్ పవర్ ని పెంచుకున్నాయి. ఆ కెమికల్స్ రోజు కొట్టి 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 దానికి గాను ఇట్లా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తారు, మేడం మాకు చేయాలనే ఉంది కానీ మాకు ఒక మంచి మార్గదర్శకం లేదు, మాకు చెప్పేటువంటి వాళ్ళు లేరు. కెమికల్ షాప్ లోకి వెళ్తే వాళ్ళు ఏదో మందులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ బయో కానీ లేకపోతే ఈ యొక్క కషాయాలు కానీ వీటన్నిటినీ మాకు తెలియట్లేదు, అవగాహన కల్పించే వాళ్ళు లేరు అని చెప్తున్నారు. దానికి నా తరపు నుంచి సార్ మేము ఫార్మ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా ఇస్తా ఉన్నాము. అందులో భాగంగా మేము ఒక చిన్న బయో రిసోర్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. అక్కడ అందరికీ నేర్పిస్తున్నాము. కొన్ని మా తరఫున చేసుకున్న వాళ్ళకి అందిస్తున్నాం. కానీ అది సరిపోదు. నేను ఒకదాన్ని చేసి కొంచెం చేస్తే సరిపోదు, అది చాలా మందికి కావాలి. అక్కడే మేము తోటలోనే ఎంత చిన్న ఇల్లు ఉన్నా కానీ అందరూ అంటారు, మీరు జాబ్ చేస్తారు కదా, ఇక్కడ ఎందుకు తోటలో ఉంటారు, మీరు మంచిగా అక్కడ ఉండొచ్చు కదా. సిటీలో ఏముంది ఉండడానికి, మాకు అక్కడ ఫామ్ లోనే ఉంటేనే బాగుంటది. మా పిల్లలు స్కూల్లో వెళ్ళినప్పుడు కూడా 1 సంవత్సరం హాస్టల్లో ఉంచాల్సి వచ్చింది. మేము ఊరు నుంచి సిటీకి షిఫ్ట్ అయ్యేటప్పుడు అప్పుడు అక్కడ వాటిని అన్నారు, మేడం అందరూ బాయిలర్ కోళ్ళలాగా ఉంటే మీ పిల్లలు మాత్రం నాటుకోళ్ళలాగా ఉన్నారు. ఎందుకున్నారు వాళ్ళు అట్లా అంటే, అలాంటి మంచి తిండి తిన్నారు కాబట్టి వాళ్ళు నాటుకోళ్ళలాగా అంత మంచిగా అన్నిట్లో పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎటువంటి అలసట లేకుండా అన్నిట్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు. సో అందరూ ఇప్పుడు అన్ని డిసీజెస్ మనకి ఎందుకు వస్తున్నాయంటే తినే తిండి వల్ల. అంటే కెమికల్ ఫ్రీ ఫుడ్ పండించడానికి రైతులందరూ సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కానీ వాళ్ళకు సరైన మార్గదర్శకం ఇవ్వడానికి మీ వంతు మీరు మీ తరఫున ట్రైనింగ్ క్లాసెస్ కానీ అలాంటివి ఇంకా బాగా, అంటే ఒక పంట వేయాలంటే వేసినప్పటి నుంచి లాస్ట్ వరకు ఎలా చేయాలి అన్న దాని గురించి సపోర్ట్ చేయగలిగితే అందరూ చేయడానికి రెడీగా ఉన్నానని అని చెప్తూ ఉన్నారు. సో నా తరఫు నుంచి నేను అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నానండి. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ నా తరఫు నుంచి ఎంత వీలైతే అంత నాలాంటి వాళ్ళు ఒక 100 మంది 1000 మంది తయారు చేయాలనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ యొక్క మంచి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.